బుచ్చ చౌదరి గారు చెప్పండి. విన్నారు కదా వీరప్రకాష్ గారు అన్నది. వరద జలాలు ఎవరైనా ఎత్తు పట్టుకెళ్ళగలరా? నేను ఒకటే అడుగుతున్నా. సముద్రానికి పోయే నీటిని మరలించగలరా? కాదు, ప్రాజెక్టులు కట్టండి. మీ ఆబ్జెక్షన్స్ అన్ని కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టారో ఆ విత్డ్రా చేసుకుంటే బనకచెర్లకు ఇబ్బంది లేదు అంటారు. కాళేశ్వరం 30 TMC రెండు రాష్ట్రాలు అబ్జెక్షన్లు రైజ్ చేసినాయి. ఒక తెలంగాణ వాళ్ళు రైజ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రైజ్ చేస్తా ఉంది. రెండు రాష్ట్రాలు రేపు కేంద్రం వేసే కమిటీ నిర్ణయిస్తుంది. దాంట్లో మంచి ఏది చెడు ఏది వాస్తవ పరిస్థితిని బట్టి డిపెండబిలిటీ ఏముంది, ఎంత వాటర్ వెళ్తుంది, ఎంత వాటర్ ఎలకేట్ అయింది, ఇంకా చేయాల్సింది ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసే కమిటీ డిసైడ్ చేస్తుంది. మనం వాదుకోవాల్సిన అవసరం లేదు. మేము ఏ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, తెలంగాణలో ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. మళ్ళా చెప్తున్నాం, ఏదైతే వృధాగా సముద్రానికి పోయే నీటినే మేము సద్వినియోగం చేస్తాం. దానివల్ల పైన రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే బనకచర్ల తీసుకెళ్లారో నాగార్జున శ్రీశైలం మీద డిపెండబిలిటీ తగ్గిద్ది కదా, ఆ వాటర్ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు కదా. శ్రీరామ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. శ్రీరామ్ గారు. భరత్ గారు, ఇప్పుడు బుచ్చ చౌదరి గారు చెప్పిన వాటికి రెండు విషయాలకు నేను దాని మీద కొంచెం అనాలిసిస్ చెప్పదలుచుకున్నాను. అందులో ప్రకాష్ గారు ఆల్రెడీ ఒకటి చెప్పేసిండ్రు. ఏంటంటే అష్యూర్డ్ వాటర్స్, గోదావరి అష్యూర్డ్ వాటర్స్ ఏదైతే తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్రూవల్ రానంత వరకు తెలంగాణకు అప్రహెన్షన్ ఉంటుందని వారు చెప్పిండ్రు. దట్ ఈస్ ఆల్రెడీ టేకెన్. అది కాకుండా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 2000 TMCలు 3000 TMCలు ఇవన్నీ గేజ్ స్టేషన్, పోలవరం దగ్గర ఉన్న గేజ్ స్టేషన్, సిడబ్ల్యూసీ గేజ్ స్టేషన్ చెప్పేది యావరేజ్ వాటర్స్ అంటే ఎన్ని నీళ్లు సముద్రంలో లాస్ట్ 100 years లో పోయినాయి అనేది యావరేజ్, ఒక బ్లైండ్ గా యావరేజ్ తీస్తాం. బట్ సిడబ్ల్యూసీ ప్రామాణికత ఉన్న సంస్థ 2023లో వాళ్ళతో 2018లో 2022లో 2023లో నేను అడ్వైజర్ ఉన్నప్పుడే ఈ స్టడీస్ చేయించినాం. క్లియర్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 75% డిపెండబిలిటీ కింద సర్ప్లస్ వాటర్స్ అనేది లా ఆఫ్ ది ల్యాండ్ అంటే 75% డిపెండబిలిటీ కింద ఒక్క చుక్క కూడా నీళ్లు లేవని చెప్పింది. ఇది కూడా ఎప్పుడు చెప్పిందంటే ఇంచంపల్లి నుంచి నదుల అనుసంధానం ప్రాజెక్టు భాగంగా ఇంచంపల్లి నుంచి నాగార్జున సాగర్, సోమశిల, గ్రాండ్ ఆనికట్ ఇక్కడ కూడా ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే బుచ్చ చౌదరి గారు కానీ ప్రకాష్ గారు కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ లేవు అంటారు. చెప్తాను అక్కడికే వస్తున్నా. ఎప్పుడైనా నదుల అనుసంధానం అన్నప్పుడు ఒక బేసిన్ ఒక నదిలోంచి తీసుకుపోయి గోదావరి టు కావేరి అంటే గోదావరి నుంచి 147 TMC మేము ప్రపోజ్ చేసాం. ఆ 147 తీసుకుపోయి కావేరిలో పోయాం. తమిళనాడుకి ఇచ్చేది, కావేరికి ఇచ్చేది 10-15. అది కూడా చెప్తాను రీజన్ ఏంటి. దారిలో ఈ 147 TMC కూడా మేము సిడబ్ల్యూసీ ఏమన్నదంటే 75% డిపెండబిలిటీ కింద ఒక్క చుక్క కూడా లేదు, మేము పర్మిషన్ ఇవ్వము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NWDA నాకే పర్మిషన్ ఇవ్వలేదు టాస్క్ ఫోర్స్ గా నేను అక్కడ ఉన్నప్పుడు. అయితే ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్ 75% డిపెండబిలిటీ కింద వాళ్ళకి 390 TMC ఉంది అన్యూటిలైజ్డ్, యూటిలైజేషన్ పోగా. అందులో ఒక సగం అన్న 150 రఫ్లీ 147 తీసుకుంటాము, ఛత్తీస్గఢ్ మేము ఒప్పిస్తామని రెండు రాష్ట్రాలను అడిగినాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఏమన్నాయంటే మా 75% డిపెండబిలిటీ మీరు టచ్ చేయకుండా మా అష్యూర్డ్ వాటర్స్ మా ప్రాజెక్ట్స్ క్లియర్ చేసినాక మీరు చేసుకోవచ్చు ఒకటి. రెండోది 50% వాటర్ కావాలని తెలంగాణ అడిగింది, ఆంధ్రప్రదేశ్ కూడా రాయలసీమకు మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ కూడా అడిగింది. ఆ 147 లో 45 వాళ్ళకు ఎలకేట్ చేసినాము. వాళ్ళు అడిగితే 70 చేసి అందులో కొంచెం తమిళనాడు తక్కువ చేసే అవకాశం కూడా ఉండే. అయితే బుచ్చ చౌదరి గారికి నేను చెప్పేది ఏంటంటే పోలవరం దగ్గర డైవర్షన్, బనకచెర్ల అనేది ఒకటి పక్కన పెడితే ఫస్ట్ ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే నీళ్లు తెలంగాణకు సంబంధించినవిగా, ఆంధ్రకి సంబంధించినవిగా, ఛత్తీస్గఢ్ కి సంబంధించినవి, అది కూడా అష్యూర్డ్ వాటర్ సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇస్తుంది. 90% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. రాయలసీమకు 70 TMC వస్తాయి, తెలంగాణకు నల్గొండకు 70 TMC వస్తాయి. సో ఇదొకటి మీరు ఒకటి నోటీస్ చేయాలి. రెండోది ఇచ్చంపల్లి 2000 TMC 3000 TMC అనేది భరత్ గారు జస్ట్ లెట్ మీ ఫినిష్. ఇది సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము 1138 TMC మీరు రాసుకోండి. 1138 TMC. ఇవి ఏదైనా ఒక జలం పైనుంచి వస్తున్నప్పుడు ఇది వరద జలమా, అష్యూర్డ్ వాటరా, సర్ప్లస్ వాటరా అనేది ట్యాగ్ లైన్ తో రాదండి. ఈ 1138 TMC 75% డిపెండబిలిటీ కింద నీళ్ళు అయిపోయినాయి, లేవు. 1468 TMC ఓవర్, తెలుగు రాష్ట్రాలది క్లోజ్.
యావరేజ్ వాటర్స్ 1138 టీఎంసీ ఉన్నాయి అని చెప్పింది. ఎవరు? సిడబ్ల్యూసి. ఇది పోగా 1468 పోగా ఆ 1138 లో ఇప్పుడు తెలంగాణ 968 టీఎంసీకి ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ టు ఇయర్ అండ్ దేర్ 968 టీఎంసీ మనం వాడుకోవాలా. ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ 500 వాడుకోవాలా, 400 వాడట్లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ 1138 లో. ఇవి వాడినాడు మనకు సపోజ్ కాళేశ్వరం దగ్గర సరే వాడడం మొదలు పెట్టినాం. ఆపరేషనల్ రీజన్స్ కు వాట్ ఎవర్ రీజన్ ఇప్పుడు అది వాడట్లేదు. 230 టీఎంసీ కాళేశ్వరం దగ్గర మనం వాడాల్సింది కిందికి పోతున్నాయి కదా, ఆ 1138 లో ఉన్నాయి కదా. సో వాట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇదేదో వరద జలం ఇంతుంది, యావరేజ్ సముద్రంలోకి పోయేటి వృధాగా పోతున్నాయి వాడుకోవాలనేది అందరికీ ఉంటుందండి. తెలుగు ప్రజలుగానే కాదు, భారతదేశ ప్రజలుగా అన్ని రాష్ట్రాలు వాడుకోవాలా, అందరు సుఖంగా ఉండాలా. బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఆ 1138 లో ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఒకటి. రెండోది, మీరు సరే ఇదంతా వాడినాక కూడా 1138 లో ఒక 200-300 మిగిలింది అనుకుందాం. ఇది పోలవరం దగ్గర వాడతామా, ఇంచంపల్లి దగ్గర వాడతామా, రెండు రాష్ట్రాలు మాట్లాడుకొని ఏదో ఒక సెటిల్మెంట్ కి వచ్చింది అనుకుందాం. రేపు డెఫిసిట్ ఇయర్ లో ఏమైతుందంటే, నేను చెప్తున్నా ప్రాక్టికల్ గా టెక్నికల్ ఇష్యూ చెప్తున్నా, ఇక్కడ నథింగ్ పొలిటికల్ హియర్. రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాక అది ఇంచంపల్లి దగ్గర చేయనివ్వండి, తెలంగాణలో, ఆంధ్రలో పోలవరం దగ్గర చేయనివ్వండి. రేపు డెఫిసిట్ ఇయర్ వచ్చినప్పుడు జైక్వాడ్ డ్యామ్ కానీ, బోధ్ఘాట్ డ్యామ్ కానీ, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో వాళ్ళ అష్యూర్డ్ వాటర్ వాళ్ళు ఆపుకునే పరిస్థితి లేనప్పుడు కింద మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి నాకు ప్రతి సంవత్సరం 200 వస్తున్నాయి నువ్వు అని చెప్పి గొడవ చేస్తే ఈ ఆపరేషనల్ ప్రోటోకాల్, ఆపరేషనల్ ఇష్యూస్ వస్తాయండి. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, ఇదేదో ఈజీగా మనము ఒకటి ఇట్లా కూర్చొని ఇచ్చేసేది కాదు. బనకచెర్ల కంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఇచ్చంపల్లి ద్వారా మీరు గతంలో అయితే ప్రతిపాదన చేశారు. అది ఒక విషయంలో ఇంచంపల్లి ఎందుకు బెటర్ ఆప్షన్ అంటే, అది అష్యూర్డ్ వాటర్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తా ఉంది. వరద జలాలకు ఆపరేషనల్ ఇష్యూస్ రావు. ఛత్తీస్గఢ్ కంపెన్సేట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. 90% కన్స్ట్రక్షన్ డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. బట్ ముంపు ఛత్తీస్గఢ్ లో ఉంటుంది కదా, 70 టీఎంసీ వస్తాయి, తెలంగాణకు 70 టీఎంసీ వస్తాయి. ముంపు ఛత్తీస్గఢ్ లో ఉంటుంది కదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటది కదండి. అది ఆ రకంగా పెట్టినట్టున్నా. వరద జలాల విషయానికి వస్తే వనకచెర్ల గాని, ఇంచంపల్లి గాని సేమ్ ఇష్యూ. మీరు పై రాష్ట్రాలు ఆపరేషనల్ ఇష్యూస్ ఎట్లా సాల్వ్ చేస్తారు? దీనికి నేను చెప్పే సొల్యూషన్ అంటే నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, భరత్ గారు, కేఆర్ఎంబి జిఆర్ఎంబి లాగానే ఇప్పుడు కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఉన్న ప్రాజెక్ట్స్ ఆపరేట్ చేస్తా అంటేనే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఇంకా 5 రాష్ట్రాలను తీసుకొని వచ్చి, గోదావరి అంటే ఇంకా 5 రాష్ట్రాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్యలోనే కాదు, వరద జలాలని నేను వాడను. ఏదైతే జలాలు సముద్రంలోకి పోతున్నాయో యావరేజ్ వాటర్స్, ట్రస్ట్ మీ, యావరేజ్ వాటర్స్ ఇస్ ద అఫీషియల్ వర్డ్, లీగల్ వర్డ్. మీరు ఇప్పటి నుంచి మీరు సజెస్ట్ చేయండి అందరికి, యావరేజ్ వాటర్స్ అని వాడండి. ఈ వరద జలాలు ఇవని చెప్పి ఫ్లడ్ వాటర్ అనేది ఓన్లీ కృష్ణాలోనే యూజ్ చేయాలా, గోదావరిలో యూజ్ చేయొద్దా? వరద జలాలు, నికర జలాలు అనేది ఎక్కడ యూజ్ చేయొద్దండి. బేసిన్స్ ఇన్ ద కంట్రీ. There is only 2 terminologies. One is assured water, the other is average waters. Average waters, okay. There is no question of flood water, surplus water అనేవి మర్చిపోండి, అవన్నీ గాల్లో మాటలు. సో ఇప్పుడు పై రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వనకచెర్ల కానివ్వండి, ఇచ్చేపల్లి కానివ్వండి, సముద్రంలోకి పోయి వృధాగా పోయే జలాలు వాడుకోవాలనేది బేసికల్లీ అది కామన్ సెన్స్ థింగ్. అది అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడాలా, ఆంధ్రప్రదేశ్ కు, రాయలసీమకు, తెలంగాణకు, వేరే రాష్ట్రాలకు కూడా, అందులో డౌటే లేదు. బట్ ఇవన్నీ ఈ టెక్నికల్ ప్రొసీజర్స్, టెక్నికల్ అప్రోచెస్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని దాన్ని వాటి పరిగణలోకి తీసుకొని ఆలోచించాలనేది నేను చెప్పాను. బుచ్చా చౌదరి గారు విన్నారు కదా, శ్రీరామ్ గారు చెప్తున్నారు. అదే కొంతవరకు టెక్నికల్ గా ఏది ఉన్నా సమస్యలు ఉన్నాయి. కింద రాష్ట్రం ఏది, ఆఖరి రాష్ట్రం ఏదండి? కృష్ణా గోదావరికి ఆఖరి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. పైన అంతా అయిపోయిన తర్వాతే ఆఖరికి వదిలే వర్షపు నీరు వస్తుంది. కరువు కాటకాలు వచ్చినప్పుడు నీరు రాని ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. వరదలు వచ్చినప్పుడు వరదలు భరించాల్సిన శక్తి కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందువల్లనే మనం 2 రాష్ట్రాలు బెనిఫిట్ పొందేలాగా కార్యక్రమం ఉండాలని మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఆ రకంగానే వెళ్ళాలి. కానీ 2 రాష్ట్రాలు ఫ్లరిష్ అవ్వాలి. దానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. మనం మిగులు జలాల మధ్య కృష్ణా ప్రాజెక్టులు కట్టామన్న విషయాన్ని మర్చిపోవద్దు. కృష్ణా జలాల్లో ఎడమ కాలువ కావచ్చు, కుడి కాలువలో కానీ ఆ రోజున మిగులు జలాల బేస్ మీదే వెళ్ళిపోయాం ప్రాజెక్టులు అన్ని, తొలి గంగతో సహా.
ఎలకేషన్ కేవలం తమిళనాడుకి ఇచ్చిన 15 టీఎంసీల మీదే మనం బేస్ అయ్యి వెళ్ళాం కానీ మిగతా ప్రాజెక్టులన్నీ అలాగే వచ్చినాయి. తెలంగాణ కూడా కొన్ని ప్రాజెక్టులు అలా వచ్చాయి. అందువల్ల మనం ఒకటి తగాదా పడాల్సిన అవసరం లేదు, వాదనలు చేయాల్సిన అవసరం లేదు. సిడబ్ల్యూసీ దగ్గర గేజీలు ఉన్నాయి, అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏ వాటర్ ఏ సంవత్సరంలో ఎంత ఉందో గేజీలన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి బేస్ చేసి కమిటీ వేస్తారు, డిసైడ్ చేయనియండి. డిసైడ్ చేసినప్పుడు ఎలా చేయాలో అది వర్కౌట్ అవుతుంది, పర్మిషన్ వస్తాయా రావా, కేంద్రం ఎలా చేస్తుంది అనేది వారు అబ్జెక్షన్లు ఉన్నాయి. అబ్జెక్షన్లు కూడా ఎలా అంటే వరద జలాలన్న వర్డే కరెక్ట్ కాదు అంటారు. వరద జలాలు కరెక్టే, వరద జలాలు బేస్ చేసుకుని మనం కృష్ణాల ప్రాజెక్టు కట్టాం. ఓకే, ఆ వర్డే కరెక్ట్ కాదు, యావరేజ్ వాటర్స్ అనాలి. కాదండి, వరద జలాలే. వరద జలాలు వృధాగా సముద్రానికి పోయాయి. పోలవరం కింద నుంచి ప్రాజెక్టులో పోయే నీరే మేము మాట్లాడుతున్నాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అవి భరత్ గారు యా ప్రకాష్. వరద జల